ఈ సంవత్సరం కొద్దిగా తోటలు ఈ సాగు చేయడం తగ్గింది కాబట్టి ఎలాగోలో దొరికినాయి. ఆ పోయిన సంవత్సరం బుక్ చేసిన వాళ్ళకే దొరికినాయి మా సీడ్స్ వాళ్ళ భావేశ్వని గమనించగలరు. పోయిన సంవత్సరం బుక్ చేసిన వాళ్ళకే దొరికినాయి. తర్వాత రైతులు ఇబ్బంది పడొద్దు. ఇది మన ఖమ్మం పొట్టి శ్రీరాముల బొమ్మ దగ్గర హనుమాన్ సీడ్స్ అండి. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చేసి భీముడు, గ్రామం తాళ్ళావుకల్ చేపల తండ, మండలం మరిపడ అండి. ఇది డిస్టిక్ వచ్చేసి మహబాద్ డిస్టిక్ అండి. మనం ఈ సంవత్సరం కూడా 3 ఎకరాలు సాగు చేయడం జరిగింది. ఇది మనం సాగు చేసిన వెరైటీ వచ్చేసి మా సీడ్స్ వాళ్ళది భావేశ్వని. నేను రైతులందరికీ కూడా పోయిన సంవత్సరం కూడా అదే చెప్పిన. ఏం చెప్పడం జరిగిందంటే మా సీడ్స్ వాళ్ళది భావేశ్వని అని చెప్పిన. సరే, మన మాట విన్న రైతులు వేసుకున్నారు, మన మాట విన్న రైతులు వేసుకోలేదు. ఇప్పుడు ఉన్న పొజిషన్లోనైతేనేమి చూసుకుంటే ఇది మా సీడ్ వాళ్ళ భావేశ్వని అయితే 100% మనం 2 సంవత్సరాలు సాగు చేస్తున్నాం కాబట్టి సక్సెస్ అవుతాను. చాలా మంది వర్షాలు పడి కూడా లాస్ అయ్యే పొజిషన్. ఇది మనం మహా సీడ్స్ వాళ్ళది భావేశ్వని ఎంచుకున్నాం కాబట్టి ఇది స్టార్టింగ్ మనం జర్మినేషన్ కానీ చూసుకుంటే మన మొక్క నాటినాక ఇంకా కాండంకులుడి సమస్య అని, కాండంకుడి సమస్యలకు వెళ్ళి బయటపడ్డాం కదా రైతులకు వచ్చే సమస్య ఏంది. తర్వాత మళ్ళీ బొబ్బర జెమిని వైరస్ అని, జెమిని వైరస్ కూడా మన తోట యాసిడ్కి ఎక్కడ చూసినా కానీ ఒక చెట్టు అవ్వబడదు. ఆ సమస్యల నుంచి బయటపడ్డాక రైతు కావాల్సింది నల్లిని తట్టుకునే శక్తి కావాలి మనకి. నల్లిని తట్టుకునే శక్తి అంటే ఈ రైతులు కొడతా ఉంటారు మందులు. ఏ మందులు కొట్టినా మనకు సీడ్ లక్షణాలు అనేది బాగుండాలి. మనం కొట్టే మందు అనేది ఆ సీడ్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీడ్ తీసుకోవాలి. ఆ మందులు తీసుకునే లక్షణాలు ఈ సీడ్లో ఉంటాయి అన్నట్టు. 3 క్వాలిటీస్ మన దగ్గర ఈ సీడ్లో ఉన్నాయని. అది 3 క్వాలిటీస్ ఉన్నాయని చెప్పేసి నేను గత సంవత్సరం కూడా చెప్పడం జరిగింది రైతులకి. పోయినసారి నేను తోట ఒకటే కాదు మీకు కల్లాల మిర్చి కూడా చూపించడం జరిగింది ఇదే ఛానల్లో. మళ్ళీ సేమ్ ఇదే సంవత్సరం ఇంత మనకు వర్షాలు విపరీతంగా ఉన్నా కానీ, నల్లి అటాక్ ఎక్కువ ఉన్నా కానీ, మనం ఈ స్టాండర్డ్గా ఈ సంవత్సరం ఇంకొకటి ఏంటంటే మనకి ఈ సంవత్సరం రేట్ ఒకటి పెరిగింది. రేటు పెరిగిన కారణంగా రేటు పెరిగిన లాభం ఏముంది, జనాలు అది ఏదో కాని విత్తనాలు అన్ని పెట్టుకొని లాస్ కావడం తప్ప అలా లాభమే లేదు. ఫస్ట్ రైతు సోదరులు నేను చెప్పేది ఒకటే అండి, రైతు సోదరులు గమనించగలరు. ఏమని గమనించగలరు, మనం ఫస్ట్ వేసుకునేటప్పుడు సీడ్ని చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పోయిన సంవత్సరం అదే చెప్తున్నా, ఇప్పుడు అదే చెప్తున్నా. రైతు సీడ్ అనేది మంచి సెలెక్ట్ చేసుకుని తర్వాత రైతు కష్టపడితే కానీ మనకి ఇటువంటి రేట్లు పెరిగినా రైతు లాభపడే ఛాన్సెస్లు చాలా ఉంటాయి. అది తాళలేదు, మనకు తాళలేదు. ఇది మా సీడ్ వాళ్ళది భావేశ్వని వాళ్ళ క్వాలిటీస్ ఏంటంటే రేపు మనం మార్కెట్లోకి వెళ్ళినా కానీ మార్కెట్ రేటు మీద 200-300 తేడాతోనే పడుతుంది. జెండపాట పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మన పోయినసారి కూడా అట్లనే పోయింది. పోయినసారి మనం చెప్పినట్టు మార్కెట్లో కూడా అదే ఛాన్సెస్ ఉంటాయి. రేటు జెండా పాడబోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పటికైనా అర్థం కాని రైతులు ఇప్పటికి కూడా అర్థం చేసుకోవాలని అయితే నేను అందరినీ కోరుకుంటున్నా. 100 మంది దగ్గర 40 మంది వేసారు. ఆ 40 మందిలో 30 మంది తోటలు అయితే పోవడం జరిగింది. మన తోట పోకపోవడానికి కారణం ఇది మా సీడ్స్ వాళ్ళ భావేశ్వని సీడులో ఉన్న నాణ్యత అనేది అయితే నేను 100% చెప్పగలుగుతాను. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నా అంటే నేను గత 3 సంవత్సరాల నుంచి దాన్ని కంటిన్యూషన్గా వాడుతున్నా కాబట్టి దాంట్లో ఉన్న దిగుబడి వస్తుంది కాబట్టి రేపు మనం మార్కెట్కి వెళ్తే దాని రేటు మంచి రేటు పోతుంది కాబట్టి అది ప్యూర్ తేజ వెరైటీ కాబట్టి నేను అయితే రైతులకు చెప్తున్నా అండి. ఇది నేను అదే సీడు మామూలు సీడ్ అయితే మనకు దిగుబడి రాని సీడ్ అయితే రేపు మార్కెట్లో పోని సీడ్ అయితే నేను ఒక రైతు వారిగా రైతులు మోసం చేయడం నాకు అవసరం లేదు. ఇది ఇంత క్రిటికల్ పొజిషన్లో కూడా మనకు ఇంత మంచిగా ఉందనంటే ఇది మనకు గత 3 సంవత్సరాల నుంచి మనం దీన్ని వాడుతున్నామంటే అర్థం చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఇదే సీడ్ పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ కాదండి, ఇప్పుడు మనం 3 సంవత్సరాలు కూడా దీన్నే కంటిన్యూషన్ చేస్తూ ఉన్నాం. పోయినసారి అక్కడ వేసినా, ఈసారి ఇక్కడ వేసినా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా దీన్నే పెట్టుకునే ఆలోచన అయింది. 100% వేసుకోవాలి. నాతో పాటు నన్నైతే నా మాట అయితే ఎవరైతే నమ్ముతారో వాళ్ళకైతే నేను ఇదే సీడ్ పెట్టడం జరుగుతుంది 3 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం ఒకసారి ఏరిస్తున్నాం. ఏరిచ్చి దీన్ని యథావిధిగా మళ్ళీ మందు కంటిన్యూ చేస్తే మళ్ళీ మన లేత తోట కనుక ఎట్లా వస్తుందో అంత సన్న గ్రోత్ వేసుకొని వస్తుంది, రికవర్ అయిపోతున్నట్టు. వేరే వెరైటీ అయితే ఏమవుతుందంటే ఒకసారి కాపాడంగానే మీరు గమనించగలరు రైతులు. నేను చెప్పడం కాదు, మీకు కూడా తెలుసు. ఒకసారి ఏ సీడ్ అయినా కానీ కాపాడితే ఏమవుతుందంటే మనకు ఆటోమేటిక్గా గ్రోత్ ఆగిపోతుంది. అక్కడ గ్రోత్ ఆగిపోయి ఏమవుతుందంటే కాస్త కూస్తో ఎంత కాస్తుంది, ఒక 5 గింటాలు 10 గింటాలు కాసింది అనుకో బహుశా, అది అక్కడ నుంచి తోట బ్రేక్ అయిపోతుందండి. బ్రేక్ అయిపోయి కొన్ని తోటలు పండు బారిపోతూ ఉంటాయి, మొద్దు బారిపోతూ ఉంటాయి. ఈ మహా సీడ్స్ వల్ల భావిష్యంలో లక్షణాలు ఏంటంటే మనం ఇది కింద కాపాడుతూనే ఉంటుంది, పచ్చికాయ ఉంటుంది. దాంతోపాటు గ్రోత్ వస్తూ ఉంటుంది. గ్రోత్లో మళ్ళీ సన్న గ్రోత్ వచ్చి దాంట్లో పూత వస్తూ ఉంటుంది, పిందె ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా మనం దీని ఒక పక్క తెంపుకోవచ్చు, ఒక పక్క కాస్తూనే ఉంటుంది, ఒక పక్క ఏరుకుంటాం. అన్ని ఫెసిలిటీ దీంట్లో ఉన్నాయి. ఇది చెప్పుకోవడం అన్నది కాదు, 100% మీరు చూసినంతే ఉండాలన్నది. నేను చెప్పేది ఒకటే అండి, మహా సీడ్స్ వాళ్ళది భావేశ్వని వేసి చూడండి.
ఒక 3 ఎకరాలు వేసిన రైతు ఎకరన్నర వేయండి, ఎకరన్నర వేసి గుండెల మీద చేసుకుని పండించుకోవచ్చు. ఈ సంవత్సరం కొద్దిగా తోటలు సాగు చేయడం తగ్గింది కాబట్టి ఎలాగోలో దొరికినాయి. ఆ పోయిన సంవత్సరం బుక్ చేసిన వాళ్ళకే దొరికినాయి మా సీడ్స్ వాళ్ళ భావేశ్వని గమనించగలరు. ఆ పోయిన సంవత్సరం బుక్ చేసిన వాళ్ళకే దొరికినాయి. తర్వాత రైతులు ఇబ్బంది పడొద్దు. ఇది మన ఖమ్మం పొట్టి శ్రీరాముల బొమ్మ దగ్గర హనుమాన్ సీడ్స్ అండి, శేఖర్ సార్ అండి, ఎలాబుల్లో ఉంటాడు. శేఖర్ సార్ని సంప్రదించగలరని. దాంతోపాటు కావాల్సిన వాళ్ళు అయితే మాత్రం ఈ సంవత్సరం, ఎందుకంటే మార్కెట్లో రేట్ ఎక్కువ ఉంది, మనం రేపు మార్కెట్కి తీసుకెళ్లిన జెండా బాట పోయే వెరైటీ హైట్ వస్తుంది, దగ్గర కాపు కాస్తుంది, సన్న గ్రోత్ వస్తుంది, విల్టిని తట్టుకుంటుంది, బొబ్బెని తట్టుకుంటుంది. కాబట్టి ఈ సీడు సరే వెళ్ళబుల్లో అంటే వెనక ముందు కావచ్చు. కాబట్టి కావాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి దీన్ని బుక్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. మనకు కావాల్సింది ఏంది? దిగుబడి మనం ఆల్రెడీ ఒకసారి ఏరినాం. ఏరితే ఇప్పుడు మనకు వచ్చేసి ఎకరానికి 10 క్వింటాలు ఏరడం జరిగింది. ఇంకొక 15 క్వింటాలు తోటలో ఉంది, 25 క్వింటాలు మళ్ళీ యాసీస్గా మన లేత తోట ఎట్లుంది అట్లుంది, 35 క్వింటాలు తగ్గదు. ఇది చెప్పడం అనేది కాదు, తోటలో ఉంది, తోట మనకు చూపిస్తుంది కాబట్టి అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నా అన్నట్టు, అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నా. పోయిన సంవత్సరం కూడా మనకు అంతే వచ్చిందండి. పోయిన సంవత్సరం కూడా మనకి యాసీస్గా వచ్చింది. కొన్ని వెరైటీలు ఉన్నాయి, ఎందుకంటే ఆ మార్కెట్ వచ్చేసి మనకు 19,000 పోతే 10,000కు 12,000 కొనే వెరైటీలు చాలా ఉన్నాయి. సైజు లాగుందని, ఇది తేజ వెరైటీ కాదని చెప్పేసి అట్లా కూడా లాసిపోతాం. ఆ సమస్య మనకు మార్కెట్కి వెళ్తే జెండా రేటు కొనే అంత టాలెంట్ మహా సీడ్స్ వల్ల భావిష్యం దగ్గర ఉంటుంది. ప్యూర్ తేజ కిందకి వస్తుంది కాబట్టి తాలు శాతం కూడా చాలా తక్కువ, మనకు తోటలో చూసుకుంటే చాలా తక్కువ ఉంటుంది, తాలు శాతం కూడా చాలా తక్కువ ఉంటుంది. మార్కెట్కి వెళ్ళినా మంచి రేట్ వస్తుంది. దిగుబడి విషయంలో కూడా మనకు 30 నుంచి 35 క్వింటాలు, నేను ఇంకొక 5 క్వింటాలు తక్కువ చెప్తున్నాను అనుకోండి, లైవ్లో చూసినా అంతే ఉండాలి. మనకు దిగుబడి విషయంలో వచ్చేసి ఒక 35 క్వింటాలు. ఈ రోజులలో 10 క్వింటాలు పండియడానికి ఆశ్చర్యపోతున్నారు, నానా తిప్పలు పడాల్సి వస్తుంది రైతు. అటువంటిది మనకి ఈ రోజులల్లో ఈ వర్షాలకు ఈ రోగాలకు తట్టుకొని మనకు 35 క్వింటాలు ఒక ఎకరానికి ఇస్తే ఇంకా రైతుకు అంతకంటే కావాల్సింది ఏం కావాలండి? ఒక రైతుకు కావాల్సింది ఒకసారి మీరు గమనించండి, ఆలోచించండి, ఒకసారి చూడండి, ఒకసారి వేసి చూడండి. ఎటువంటి నల్లి సమస్య ఉన్నా, ఎటువంటి వైరస్ ఉన్నా, ఎటువంటి విల్టు ఉన్నా, ఆ మూడిట్లోకి వెళ్ళి బయటపడాలంటే మహా సీడ్స్ వాళ్ళది భావేశ్వరం అయితే మీరు 100% వేసుకోవాలని అయితే మనం చేస్తుందండి.